ఆశా కార్యకర్తలు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సోమవారం కామారెడ్డి కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ జిల్లా ఆశా కార్యకర్తల యూనియన్ అధ్యక్షురాలు ఇందిరా మాట్లాడుతూ 12 గంటల పాటు తాము పనిచేసిన ప్రభుత్వం ఇస్తున్న పారితోషికం తమకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నెలకు 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. నేను సిఐటియు ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతున్నా. ఈరోజు మాకు స్టేట్ కమిటీ సిఐటి యూనియన్ స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపుల భాగంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. మేము కూడా సార్కు రిప్రజెంటేషన్ ఇస్తే సానుకూలంగా స్పందించింది. సార్ కూడా అది మాకు స్టేట్ కాబట్టి స్టేట్ కూడా ఫార్వర్డ్ చేస్తామని చెప్పిండు. లోకల్ ఉన్న సమస్యలు ఏమైతున్నాయో అది కూడా ఈ 1 మంత్ లోపల సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మాకు మేనిఫెస్టోలు ఇచ్చింది, పర్మనెంట్ చేస్తామని చెప్పింది. మాకు ఇప్పటికి కూడా ఫిక్స్డ్ వేతనం అనేది లేదు, ఉద్యోగ భద్రత లేదు, ప్రమాద బీమా సౌకర్యం లేదు, కనీస వేతన పారితోషికాలు కనీస వేతనాలు లేవు. ఇప్పటికి కూడా మేము అప్పుడు తాత్కాలికంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా తాత్కాలికంగా సమ్మె విరమించడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మా పట్ల మొండి వైఖరి చూపిస్తే మేము ఎన్ని రోజులైనా సరే సమ్మె చేయడానికి కూడా మా జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మేము చాలా జీతాలతో మా పిల్లల భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ వేరే అదనంగా వేరే పనులు బయట పనులు ఏం చేసుకుంటలేము. 24 hours ఇదే డ్యూటీ చేయడం జరుగుతున్నది. ఒక ఆశా డ్యూటీ నుంచి వెళ్ళంగా కూడా ప్రమాదవశాత్తు చనిపోతే కూడా చనిపోయిన వ్యక్తికి కూడా ఏం కూడా బెనిఫిట్స్ ఏం లేవు. 50 లక్షలు అన్నారు, మట్టి ఖర్చులు అవన్నీ ఏం లేవు. దయచేసి ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాము. మేము ప్రజల కోసమే చేస్తున్నాం సేవ, మా కోసం కాదు. కరోనా టైంలో కూడా మా ప్రాణాలకు తెగించి కూడా మేము పనిచేయడం జరిగింది. మీరు కూడా మమ్మల్ని గుర్తించండి. గత ప్రభుత్వాలు గుర్తించకుండా ఈ ప్రభుత్వాన్ని గుర్తిస్తుందని మేము ఆశిస్తున్నాము. మాకున్న సమస్యలన్నీ మీరు సాల్వ్ చేస్తారని మేము నమ్ముతున్నాం. లేని ఏడాలు చేయకపోతే మేము సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మా కామారెడ్డి